తొలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. గత కేసీఆర్ సర్కార్ పంట పెట్టుబడి సాయం అమలు చేసిన తీరుపై కేంద్రం ఆసక్తి చూపిస్తోంది. ఎంపీకే ఎస్వైతో రైతు బంధు అనుసంధానం నేపథ్యంలో ఈ పథకం అమలుపై కేంద్ర వ్యవసాయ శాఖకు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైతు భరోసాగా కాకుండా రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతుందని సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ రైతు బంధు పథకం ఒకనాడు అప్పులతో ఉరికొయ్యలకు వేలాడుతున్న అన్నదాతల జీవితాల్లో కేసీఆర్ సర్కార్ చేపట్టిన పంట పెట్టుబడి సాయం వెలుగులు నింపింది. అలాంటి అద్భుతమైన రైతు బంధు పథకం మరోసారి దేశానికి ఆదర్శవంతమని రుజువు చేసుకోబోతున్నది. ఈ ప్రయోగాత్మక ప్రతిష్టాత్మక రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అటు 65 లక్షల మంది తెలంగాణ రైతుల ఖాతాల్లో ఒకేసారి డబ్బులు జమ చేసి స్కీమ్ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతుంది. దీంతో పంట పెట్టుబడి సాయం పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ను తయారు చేస్తుంది. అంతా సిద్ధమైతే వచ్చే వారం ఢిల్లీలో ఆ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమంగా కాకుండా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. భవిష్యత్తులో ఈ పథకం అమలు కోసం నిధుల సమస్య తలెత్తకుండా రైతు బంధును ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనతో అనుసంధానం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. అలాంటి అద్భుతమైన స్కీమ్లలో రైతు బంధు పథకం ఒకటి. రైతుల క్షేమాన్ని కాంక్షించి 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం ప్రవేశపెట్టారు. పంట పెట్టుబడి కింద ప్రతి సీజన్లో ఎకరాకు 5,000 చొప్పున నిబద్ధతగా రైతులకు చెల్లించారు. మొత్తం 12 విడతల్లో 75,000 కోట్లను సీజన్కు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో గత ప్రభుత్వం నేరుగా జమ చేసింది. ఈ పథకం దేశంలో సంచలనం సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దీంతో ఈ జైంజాటిక్ ప్రోగ్రాం అమలైన తీరును తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది. రైతు బంధు పథకాన్ని సమగ్రంగా వివరిస్తూ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇక ఎన్నికల సమయంలో రైతు బంధు సాయాన్ని ఎకరాకు ఏటా 10,000 నుంచి 15,000కు పెంచుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే పథకం అమలుకు నిధుల కొరత ఉందని చెబుతోంది. దీంతో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అందించే పంట సాయం మొత్తంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా 60%, మిగిలిన 40% రాష్ట్రం చెల్లించే విధంగా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయనుంది. తద్వారా ఆర్థిక భారాన్ని దించుకోవాలనే యోచనలో ఉంది. రైతు బంధు పథకాన్ని పీఎం కేస్వైతో అనుసంధానం చేయడం ద్వారా ఇంతకు ముందు 2 ప్రభుత్వాల నుంచి రైతులు లబ్ధి పొందే ప్రక్రియకు బ్రేక్ పడనుంది. ఇక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా రాజీ లేకుండా అమలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకున్నా స్వావలంబనతో స్కీమ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించారు. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం రైతు బంధు అమల్లో జాప్యం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధి పొందే రైతుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రైతు బంధు పథకం అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.